తలకాయ మై మామ్స్ ఫేవరెట్ అన్నమాట. తలకాయ మిగతా ఫిష్ పీసెస్ ఏం తినదు, తలకాయ ఒక్కటే తింటుంది. మరి ఫేవరెట్ మిరపకాయలు లేనిదే అసలు ఎలా ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేస్తున్నా. అండ్ అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర పొడి వేస్తున్నాను, మళ్ళీ తర్వాత ఎలాగో వేస్తాను. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో మీరు డిఫరెంట్ స్టైల్ ఫిష్ కర్రీ అయితే చూడబోతున్నారు అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా 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 బాగా వచ్చింది. సో ఈ రెసిపీ మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. సో ఫిష్ని నీట్గా వాష్ చేసేసుకొని ముక్కలన్నీ కూడా సెపరేట్ చేసేసుకున్నాం. సో ఇందులో కొన్ని పీసెస్ కర్రీకి అండ్ కొన్ని పీసెస్ వచ్చేసి ఫ్రైకి తీసేస్తా. చేప తలకాయ ఈ కర్రీకి వచ్చేసి మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి టొమాటోస్, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు అండ్ అలాగే వీటితో మసాలాస్ కూడా పేస్ట్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి కొంచెం డ్రైగా రోస్ట్ చేసిన పల్లీలు, ధనియాలు అండ్ నువ్వులు అండ్ ఎండు కొబ్బరి, ఈ 4 కూడా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 4 మనం మిక్సీలో పేస్ట్ పట్టేసుకొని ఆ తర్వాత ఇందులోనే మనము ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఈ 4 కొంచెం డ్రైగా పేస్ట్ పెట్టుకుని అందులో తర్వాత సరిపడంత వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవి 4 పేస్ట్ చేసుకుని దీని లోపడప్పుడు ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా వేసేద్దాం. పేస్ట్ చేసేసాము, అంటే పౌడర్ కింద చేసాము. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అంటే మొత్తం అంతా కలిపి చేసేసుకోవచ్చు పేస్ట్. సో అందుకని ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర అండ్ టొమాటోస్ ఈ 3 పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అవన్నీ ఏం యాడ్ చేయక్కర్లేదు, అవి మనము కర్రీలో వేసుకున్నాము. పేస్ట్కి మాత్రం ఓన్లీ టొమాటోస్, ఆనియన్స్ ఇవైతే యాడ్ చేసుకుని పేస్ట్ చేసేసుకుందాం. సో ఈ పేస్ట్ అంతా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఒకవేళ మీరు పేస్ట్ చేసుకున్నప్పుడు అది పేస్ట్ కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం టొమాటోస్ అండ్ ఆనియన్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. లేదంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇట్లా ఫైన్ పేస్ట్ అయితే ఇట్లా ఫైన్గా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆన్ చేసేసి మనము ఫిష్ కర్రీ ప్యాన్ అయితే పెట్టేసుకుని ఇందులో ఫస్ట్ అయితే మనం పోపు వేసుకోవాలి. సో ఫస్ట్ ఆయిల్, కర్రీకి సరిపడా ఆయిల్. సో ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కేసిన తర్వాత సో ఇందులో మనము పోపు, ఆవాలు, మెంతులు యాడ్ చేసుకోవాలి. పాకు కూడా ఇందులో వేసేసుకుందాం. తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాం. సో పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుని కొద్దిగా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మన మీదకి చెమ్ముతూ ఉంటుంది అది. సో పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో దానికి కావాల్సిన మసాలాస్ కూడా యాడ్ చేసేసి అప్పుడు చిన్న మంట పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి పేస్ట్ అన్నీ అంటే ఓన్లీ పల్లీలు ఒక్కటే వేయించిన వేసాము, మిగతా అవన్నీ కూడా పచ్చి వేసినాం కాబట్టి సో అవి మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలన్నమాట. సో ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులో మనం మసాలాస్ అయితే యాడ్ చేసేద్దాం. ఇదిగా పసుపు యాడ్ చేసేద్దాం. ఇక్కడ కారం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసేద్దాం. చేసి గరం మసాలా, ఫిష్ మసాలా అనుకోండి వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుందాం. ఇది బాగా ఏమంటారు మంచిగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు ఉడకాలన్నమాట. పచ్చివాసన పోవాలి మొత్తం. సో పచ్చివాసన పోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాం. ఆ తర్వాత ఫిష్ ముక్కలు అవన్నీ ఎలా వేసుకోవాలన్నది చూసేద్దాం. చిన్న మంటలో ఉడకాలి. సో ఇప్పుడు మనం కొంచెం సేపు మూత పెట్టేసుకుని అది మంచిగా ఉడికి పైన ఆయిల్ తేలేంత వరకు ఉంచేద్దాం. సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయా, సో సాల్ట్ యాడ్ చేస్తున్నాం. కర్రీకి చింతపండు అయితే నానబెట్టేసాను, చాలాసేపు అయితే నానబెట్టి. సో దీన్ని మంచిగా రసం తీసేసుకొని పెట్టుకుందాం రెడీగా. సో దట్ అది కుక్ అవుతుంది కదా, అది కుక్ అయ్యేలోపు మనం ఇవి రసం తీసేసుకుందాం. మంచిగా రసం తీసేసుకుందాం, చాలా గుజ్జిగా వస్తుంది. మూత తీసుకుని చూసుకుందాం ఎలా అయిందో. చూసారా? సో చూసారా ఈ ఆయిల్ అంతా కూడా ఇట్లా వచ్చేసింది.
అంటే పచ్చివాసన పోయింది అని అర్థం, అంటే కొంచెం కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ అని అర్థం అనమాట. అది చూసారా? సో ఇలా మొత్తం అంతా వచ్చేసింది. ఒక్కసారి కలిపేసుకున్నాం, అడుగు అంటకుండా కలిపేసుకోండి. బాగా ఉడుతుంది, ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో చేప ముక్కలను వేసేసుకుందాం. తలకాయ మై మామ్స్ ఫేవరెట్ అనమాట. తలకాయ మిగతా ఫిష్ పీసెస్ ఏం తినదు, తలకాయ ఒక్కటే తింటుంది. మరి ఫేవరెట్ పీస్ అనమాట. మీకు కూడా ఇష్టమా తలకాయ? కామెంట్ చేయండి. చాలామందికి ఇష్టం ఉంటుంది తలకాయ, కానీ తినడానికి చాలా ఓపిక కావాలి తలకాయకి. మా మమ్మీకి ఆ ఓపిక ఎక్కువనే ఉంది, మస్తు ఇష్టం అనమాట. ఇంకా ఫిష్ కర్రీ అంటే ఇంకా ఏం పీసెస్ వేసుకోదు, ఏం వేసుకోదు, తలకాయ ఒక్కటే తింటుంది అనమాట. మేమైతే తలకాయ ఏం తిన్నాం కానీ నార్మల్ పీసెసే, బట్ మై మామ్స్ ఫేవరెట్ ఇస్ తలకాయ. సో ఇప్పుడు ఇలా పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనము చింతపండు రసం కూడా యాడ్ చేసేద్దాం. చింతపండు గుజ్జుతో తీసేసుకుని చింతపండు పులుసు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, కూరకి చింతపండే అసలు. ఫిష్ కర్రీ అంటే చింతపండు పులుసే కదా మెయిన్. సో ఇది కొంచెం మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి షేక్ చేద్దాం. అంతే, చేపల కూర కలపకూడదు కాబట్టి జస్ట్ ఒక్కసారి షేక్ చేసేద్దాం. ఈ మిక్చర్ అంతా కూడా దీనికి పట్టేటట్టు. తర్వాత సిమ్లో పెట్టుకుని చిన్న మంట పెట్టేసుకుందాము. ఓకేనా? సో దీనికి సరిపడా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు అంటే ముక్క మునిగేటట్టు మనము పులుసు ఉండాలి కాబట్టి. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేశాక మూత పెట్టేసుకుందాం. అండ్ ఫైనల్ టచ్తో మళ్ళీ కలుపుదాం. వాటర్ యాడ్ చేస్తున్నాను, ముక్క మునిగేంత వరకు వేసి ఇది బాగా ఎగిరిపోవాలన్నమాట. చిన్న మంటలో పెట్టేసి ఉడికించేస్తాను. లాస్ట్లో దింపినప్పుడు వేస్తాను కొత్తిమీర. ఇప్పుడు కూడా కొంచెం పచ్చిమిరపకాయలు లేనిదే అసలు ఎలా ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేస్తున్నా. అండ్ అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర పొడి వేస్తున్నాను, మళ్ళీ తర్వాత ఎలాగో వేస్తాను. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి అలా పులుసు మరగనిస్తే అద్దరిపోతుంది అసలు. సో కొంచెం సేపు మనం అది మూత పెట్టేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. నేను కూడా ఇప్పుడు అట్లనే చూసి యాడ్ చేశాను సాల్ట్. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తినేయడమే. టచ్ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఆహా, పొగలు అద్దరిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి.